మొట్టమొదటగా చాలా ఆలస్యమైంది. మొట్టమొదటగా క్షమించాలి, కొంచెం లేట్ అయింది ముంగండ్లో. కాబట్టి ఈ సమయానికి మనకి చాలా వాక్యం వర్తమానం వెళ్ళాలి కాబట్టి గమనించాలి. రెండవది, ఉదయకాల సమయంలో మన జేవియర్ చర్చ్ ముంజువారం యూట్యూబ్ ఛానల్లో భారతదేశానికి క్రైస్తవ మిషనరీలు చేసిన సేవలు మనొక వీడియో తమ్ముడు అజయ్ అప్లోడ్ చేశారు. దేవుని చిత్తమైతే సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వీడియో యొక్క నిడివి ఆ సమయం ఎంత ఉంటుందంటే 33 నిమిషాలు ఉంది. అందులో మాట్లాడినటువంటి ఆ దైవజనులు డాక్టర్ ప్రవీణ్ పగడాల గారు చాలా అద్భుతంగా చెప్పారనమాట. మొత్తానికి భారతీయ మూఢనమ్మకాల పైన క్రైస్తవులు ఏ విధంగా పోరాటం చేశారు, మిషనరీల యొక్క గొప్పతనం ఏంటి, మిషనరీలు ఏ విధంగా సేవ చేయబట్టి ఈ రోజున స్త్రీలందరూ చదువుకోవడానికి కానీ ఇలా స్వేచ్ఛగా తిరగడానికి కానీ అవకాశాలు ఏ విధంగా లభించినాయి అనే విషయాల్ని కేవలం 33 నిమిషాలు నేను విన్నాను. చాలా బాగుంది అది. కాబట్టి మీరు కూడా వినే ప్రయత్నం చేయండి. అందుకే ఉదయాన్నే ఈ రోజున రిపబ్లిక్ డే కనుక ఖచ్చితంగా అందరూ కూడా చూస్తే మంచిదనే ఉద్దేశంతో దాన్ని అప్లోడ్ చేసాం. ఇది గమనించాలి. వాక్యంలోనికి మనం వెళ్దాం. నిర్గమకాండము, ఇందులో మనకి 40 అధ్యాయాలు కనబడుతున్నాయి. ఎన్ని అధ్యాయాలండి? 40 అధ్యాయాలు. చాలా జాగ్రత్తగా గమనిస్తే నిర్గమము అనగా బయటకు రావడం. నిర్గమం అనగా అర్థం ఏంటండి? బయటకు రావటం. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి కానాను వైపు ప్రయాణం చేయడానికి ఏమన్నామంటే నిర్గమము అన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ నిర్గమకాండంలో చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మోషేను దేవుడు నాయకుడిగా ఎన్నుకొని అనేక పర్యాయంలో అనేకమైనటువంటి కష్ట నష్టాల మధ్య మోషేను దేవుడు ఏర్పాటు చేసి ఇశ్రాయేలు ప్రజల్ని అత్యద్భుతంగా నడిపిస్తున్న ఒక మహానాయకుడిగా ఈ యొక్క మోషే మనకు కనబడతారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. 14వ అధ్యాయం నిర్గమకాండం 14వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు వాళ్ళకి ఒక సముద్రం ఎదురొచ్చింది. ఆ సముద్రం ఎదురొచ్చినప్పుడు ప్రజలందరూ కూడా భయపడుతున్నారు. వెనకాలేమో ఫరో సైన్యం ఇనుప రథాలతో తరుముతున్నారు. ముందేమో సముద్రం, ఎర్ర సముద్రం. ఈ ఎర్ర సముద్రాన్ని దాటడానికి భయపడినప్పుడు మోషేతో దేవుడు మాట్లాడతాడు. మీరు ఊరకనే నిలుచుండి దేవుడు మీకు కలుగజేసే రక్షణను చూడండి అంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. మీరేం చేయొద్దు, మీరు ప్రశాంతంగా ఉండండి అంతే. ఆ యుద్ధం అంతా ఎవరు చేస్తాను? నేను చేస్తా. దేవుడు మీకు ఏ రక్షణ అయితే ఇవ్వబోతున్నాడో ఆ రక్షణ మీరు చూడండి అని చెప్పి చక్కగా 14వ అధ్యాయము అక్కడ సందర్భంలో మాట్లాడినప్పుడు ఆ యొక్క ఎర్ర సముద్రము దాటి ఆరిన నేల మీద అవతలకు వచ్చారు. 15వ అధ్యాయము 16వ అధ్యాయము చక్కగా దేవుని స్తుతిస్తూ 16, 17 అధ్యాయాలకు వచ్చేసరికి సీను అరణ్యము దాటి ఓ ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతం పేరు ఏంటంటే రెఫదీము. ఆ ప్రాంతం పేరు ఏంటండి? రెఫదీము. చదువుదాం ఇప్పుడు 17వ అధ్యాయము. మీరు బాగా వినగలిగితే దీంట్లో 16 వచనాలు ఉన్నాయి. చక్కగా ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానించుకుందాం. 17వ అధ్యాయము. తరువాత ఇశ్రాయేలీలు సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున దేవునికి మహిమ కలుగునుగా. చేతులు ఉన్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. రైట్, మంచిది. కాబట్టి జాగ్రత్తగా వినాలి. వీళ్ళు ఎక్కడికి వచ్చారంటే రెఫదీం అనే ప్రాంతానికి వచ్చారు. ఇశ్రాయేలీకి 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో దారి చూపించింది ఏంటంటారు చెప్పాలి. వాళ్ళ ముందు నడిచింది ఏంటి? 20 లక్షల మంది ప్రజల ముందు నడిచింది ఏంటి చెప్పాలి. ఎవరైనా చెప్పాలి. 20 లక్షల ప్రజల ముందు దారి చూపించి నడిపించింది ఏంటి? మేఘస్తంభము. దేవునికి మహిమ కలుగునుగా. రాత్రి ఏంటండి? అగ్నిస్తంభం. 20 లక్షల మంది ప్రజలు నడుస్తున్నప్పుడు పగలు వాళ్ళ మీద ఎండపడలేదు. గమనించాలి. ఆ మేఘం కొంచెం ముందుగా వెళ్ళేది. ఆ ముందుగా ఎలా వెళ్తుందో అలాగే వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు. మనం బంధువులు కానీ స్నేహితులు కానీ ఏదైనా ప్రాంతంలో ఉన్నప్పుడు ఎక్కడున్నారో వాళ్ళు మనకు తెలియడం, వాళ్ళని చేరుకోవటం కష్టమైంది. అప్పుడు మనం ఏమంటాం? లైవ్ లొకేషన్ పంపించమంటాం. ఏ లొకేషను? లైవ్ లొకేషన్. దాంట్లో ఏముంటుందంటే జీపీఎస్ అనే వ్యవస్థ పనిచేస్తుంది. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అనమాట. అంటే వాళ్ళు ఎక్కడున్నారో మనకి ఆ లొకేషన్ పంపితే ఆ లొకేషన్ మనం సేవ్ చేసుకుని స్టార్ట్ అని నొక్కితే అదే మనల్ని ఏం చేస్తుంది? తీసుకువెళ్తుంది. కొన్నిసార్లు ఈ జీపీఎస్ కూడా ఏం చేస్తుంది అంటే మనల్ని తప్పుదారి పట్టిస్తుంది. ఉత్తరప్రదేశ్లో 4 యువకులు చక్కగా మంచి ఖరీదైన కారులో జీపీఎస్ను ఆన్ చేసుకుని వెళ్తున్నారు. అది ఒక నది మీద ప్రయాణం చేస్తుంది, ఒక బ్రిడ్జి మీద ప్రయాణం చేస్తుంది. అయితే ఆ బ్రిడ్జి అప్పటికే కట్ అయిపోయింది. అది ఆ బ్రిడ్జి మరమ్మతు పనులు జరుగుతున్నాయి. కానీ జీపీఎస్ ఏం చూపిస్తుందంటే వీళ్ళకి అలాగే ముందుకు వెళ్ళిపోమని చూపిస్తుంది. చాలా వేగంగా వెళ్ళి ఆ విరిగిపోయినటువంటి బ్రిడ్జి మించి కారు కింద పడింది. 4 కూడా ఏమైపోయారంటే చనిపోయారు. కొన్నిసార్లు మనం కల్పించుకున్నటువంటి పద్ధతులు మనల్ని ఏం చేస్తాయంటే తప్పుదారులో నడిపిస్తూ ఉంటాయి. కానీ దేవుడు తమ కొరకు ఏర్పాటు చేసింది మేఘస్తంభం. దేవునికి మహిమ కలుగునుగా. అది ఎప్పుడు కూడా వారిని సరైన రీతిలోనే నడిపిస్తుంది. కాబట్టి వాళ్ళు సీను అరణ్యము దాటి ఏ ప్రాంతానికి వచ్చారంటే రెఫదీం అనే ప్రాంతానికి వచ్చారు. రెఫదీం అనే ప్రాంతము అర్థం ఏంటంటే విశ్రాంతి నిలయం. ఏ నిలయం అండి ఇది? విశ్రాంతి నిలయం. అక్కడక్కడ మీరు చూడండి, హైవే రోడ్ల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు రెస్ట్ హౌస్ అని కనబడుతుంది. ఏ హౌస్ అది?
రెస్ట్ హౌస్. కాసేపు అక్కడ తీరిగ్గా కూర్చొని కాఫీ కానీ టీ కానీ టిఫిన్ కానీ చేసి చక్కగా మళ్ళీ కొద్దిసేపు తర్వాత మన బండి కూడా కొంచెం చల్లారిన తర్వాత మరలా మన ప్రయాణం ఏం చేస్తామంటే కొనసాగింపజేస్తాం. అటువంటి ఓ ప్రదేశంలోకి వాళ్ళు వచ్చారు. ఈ రెఫదీం అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ఏం లేవంటే వాళ్ళు తాగడానికి నీళ్లు లేవు. నీళ్లు లేనటువంటి పరిస్థితిలో వాళ్ళకి జరిగినటువంటి సందర్భాన్ని చూద్దాం. 2వ వచనం, మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి వాళ్ళు వెంటనే ఎవరి వైపు వెళ్ళి వాళ్ళ ఆలోచనలో నడిపిస్తున్నటువంటి మోషే వైపు వెళ్ళి మోషేని చూసి అన్నారు, ఏమన్నారో తెలుసా? ఇదిగో ఇక్కడ తాగటాక నీళ్లు లేవు, మమ్మల్ని ఏం చేయమంటాం, మా పరిస్థితి ఏంటని చెప్పి మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు. జాగ్రత్తగా గమనించండి. ఒక 500-600 మంది మీద నాయకుడిగా ఉండి నడిపించాలంటేనే చాలా కష్టం. ఎందుకంటే అందరి మనోభావాలు దెబ్బతినకుండా అందరినీ సంతృప్తిపరచడం ఆ నాయకుడి వల్ల కాదు. కానీ ఇక్కడ ఉన్న ప్రజలు 500-600 కాదండి, 20 లక్షల మంది. ఎంతమంది అండి? 20 లక్షల మంది. అంటే హైదరాబాద్ జనాభా 80 లక్షలు అనుకుంటే 4 పార్ట్లు చేస్తే ఒక పార్ట్ అనమాట. అంటే మనకు బాగా అర్థం అవ్వాలంటే గన్నవరం నుంచి మొదలుపెట్టి అంబాజీపేట, అమలాపురం, కాకినాడ వరకు ఎంత జనాభా అయితే ఉంటుందో అంత జనాభా ఒక్కడు నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఒక్కడు నడిపిస్తున్నాడు మోషే. చాలా అద్భుతంగా నడిపిస్తున్నాడు. కానీ వీళ్ళకి ప్రమాదం వచ్చింది, ఇబ్బంది వచ్చింది. నీళ్లు లేవు. నీళ్లు లేనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేశారంటే మోషే మీద తిరుగుబాటు చేశాడు. మోషే ఏమి వాళ్ళ మీద నాయకుడిగా ఉంటాను, మీరు నన్ను ఓట్లేసి గెలిపించండి, మీకు నాయకుడిగా వ్యవహరిస్తాను, మిమ్మల్ని బాగా పరిపాలన చేస్తాను అని నిలబడినటువంటి వ్యక్తి మోషే కాదు. మోషే అంటాడు, ఇదిగో ఈ ప్రజలను నడిపించడం నా వల్ల కాదు, నాకంటే యోగ్యుడు, నాకంటే శ్రేష్ఠుడు నా అన్న అహరోన్ ఉన్నాడు, వాడైతే బాగా నడిపిస్తాడు, కాబట్టి వాడు అవకాశం అని చెప్తే మోషేతో దేవుడు అంటాడు, నువ్వే వెళ్ళు, నీకు మీ అన్న సహకారిగా ఉంటాడు అంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. మన ఉద్దేశాలు వేరు, దేవుని ఉద్దేశాలు వేరు. ఇప్పుడు మోషే వాళ్ళ మీద నాయకుడిగా ఉండటం ఏమాత్రం కూడా ఇష్టం లేదు, అయితే దేవుడే నాయకుడిగా ఉండమన్నాడు. అలా అని చెప్పి మోషే అంతకు ముందెప్పుడు ఆ మార్గంలో ప్రయాణించలేదు, ఆ మార్గం గురించి పూర్తిగా తెలియదు. నడిచే వీళ్ళకి ఎంత తెలుసో నడిపిస్తున్న మోషే కూడా అంతే తెలుసు. కానీ వీళ్ళు ప్రతిసారి కూడా కష్టం వచ్చిన ప్రతిసారి కూడా గమనించాలి, ఎవరి మీద తిరుగుబాటు చేసేవారంటే మోషే మీద తిరుగుబాటు చేశారు. ఇదిగో మేమేం చెయ్యాలి, మా పరిస్థితి ఏంటి, మాకున్న ఇబ్బంది ఏంటి. చాలా సందర్భాల్లో మీరు గమనించండి, కొన్ని సందర్భాల్లో శత్రువులు ఎక్కడి నుంచో రారు. ఎక్కడి నుంచి వస్తారో మన ఇంట్లో నుంచే వస్తారు. భార్య రూపంలోనో, జాగ్రత్తగా గమనించాలి, కొన్ని సందర్భాల్లో భర్త రూపంలోనో, కొన్ని సందర్భాల్లో ఇబ్బందికరంగా మాట్లాడతారు. చాలాసార్లు గమనించండి, నువ్వే సంపాదిస్తున్నావా, నువ్వే కష్టపడుతున్నావా, మేము సంపాదించేది సంపాదన కాదా, మా డబ్బులు కాదా అని చెప్పి కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే వాదం పెట్టుకునే వారిగా కూడా కనబడతారు. అలాగే భర్త కూడా కొన్ని సందర్భాల్లో భార్యను చూసి అనొచ్చు, నీ వల్ల ఉపయోగం ఏంటి ఇంట్లో, నీ వల్ల మేలేంటి ఇంట్లో అని చెప్పి చాలా సందర్భాల్లో మాట్లాడవచ్చు. ఇప్పుడు వీళ్ళు కూడా ఎవరంటే మోషే యొక్క స్వజనులు. దేవునికి మహిమ కలుగునుగా. వీళ్ళ బయట వాళ్ళు ఎవరు కాదు సుమా, వీళ్ళ తెలియని వాళ్ళు ఎవరు కాదు సుమా, వాళ్ళ అన్నలు, వాళ్ళ పెదనాన్నలు, వాళ్ళ చిన్నాన్నలు అందరితో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఎప్పుడు ప్రమాదం వచ్చినా, ఎప్పుడు ఇబ్బంది వచ్చినా వీళ్ళందరూ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టేవారంటే మోషేని ఇబ్బంది పెట్టేవారు. మోషేని ఇబ్బంది పెడుతున్నప్పుడు మోషే మాట్లాడుతున్నటువంటి మాట మీరు చూడండి, 3వ అధ్యాయం. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సణుగుచు, ఇంతెందుకు, ఇదెందుకు మమ్మును, మా పిల్లలను, మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితివనిరి. దేవునికి మహిమ కలుగునుగా. వీళ్ళ దగ్గర రెడీగా డైలాగ్ ఉంది, మన దగ్గర కూడా ఉంటుంది కదా డైలాగ్ రెడీగా. అందుకే పొద్దున్నుంచి చూస్తున్నాను నేను, నీ మాటలన్నీ గమనిస్తున్నాను పొద్దున్నుంచి. ఏదో గొడవ పెట్టుకుంటావని నాకు ముందే తెలుసు అని చెప్పి మనం కొన్నిసార్లు కుటుంబాల్లో జరిగే గొడవల్లో అన్నట్టుగానే వీళ్ళు ఏమంటారో తెలుసా, మాకు తెలుసు ఐగుప్తులోంచి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావంటే ఇక్కడికి మమ్మల్ని, మా పశువుల్ని, మా పిల్లల్ని చంపడానికి తీసుకొచ్చావు నువ్వు, కాబట్టి నువ్వు మమ్మల్ని క్షేమంగా నడిపించడానికి కాదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అని చెప్పి మోషే మీద సణుగుతూ మాట్లాడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. బాగా వినండి మాట. ఒక్కడొచ్చి మన వైపు వేలు చూపించి కోపంగా చూసి మాట్లాడితే మనం తట్టుకుంటాం చెప్పండి, కోపడతాం, మనం కూడా ఉద్రేకులం అవుతాం. కానీ ఇక్కడ ఉన్నది ఒక్కడో ఇద్దరు కాదు, ఎంతమంది అండి? 20 లక్షల మంది, 20 లక్షల గొంతులు, 20 లక్షల చేతులు ఒకేసారి మోషే వైపు చూసి ప్రశ్నిస్తూ ఉంటే మోషే యొక్క స్వభావం ఎలా ఉంటుందో ఆలోచన చేయండి, ఎంత భయానకంగా ఉంటుందో ఆలోచన చేయండి. మనం ప్రహారీ అవతలు ఉన్నాం, మనం ఒక్కడే దెబ్బలాడుతున్నాం, అవతల నలుగురు వచ్చి దెబ్బలాడుతున్నారు అనుకోండి, మనతోటి మనం తట్టుకోగలమో చెప్పండి? వెంటనే భర్తకు ఫోన్ చేస్తాం, అన్నదమ్ములకు ఫోన్ చేస్తాం, అర్జెంటుగా ఉన్న పాలకి ఇక్కడికి వచ్చాయి, అవతలు మన మీదకి ఏమని చేస్తున్నారు, గొడవకు వస్తున్నారని చెప్పి అనవసరమైన రాద్ధాంతం మనం చేస్తాం. అయితే గమనించాలి, 20 లక్షల మంది మోషేని చూసి మాట్లాడుతున్నారు, తప్పుగా మాట్లాడుతున్నారు, సనుక్కుంటున్నారు, అయినా మోషే బెదరలేదు. దేవునికి మహిమ కలుగునుగా. చాలా జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే మోషేను ఎన్నుకున్నది ఎవరంటే దేవుడే. దేవునికి మహిమ కలుగునుగా. వాగ్దానం చేసిన దేవుడు, మనల్ని పిలిచిన దేవుడు, మనల్ని నిలబెట్టిన దేవుడు, నమ్మకమైన దేవుడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సన్నతి. ఆయన ఎప్పుడూ కూడా మన చెయ్యి విడిచిపెట్టడు.
ఏ పరిస్థితి వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఆయన మన వెన్నంటే ఉండి నడిపిస్తూ ఉంటాడు. అబ్రహాము ఇలా మిట్ట మధ్యాహ్నం ఎండవేళ సింధూరవనంలో దగ్గర కూర్చొని జాగ్రత్తగా గమనించాలి. ఆయన ఏమంటాడంటే దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాడు. ఎల్ షడ్డాయ్, అడోనాయ్, ఎలోహిం అని దేవుణ్ణి స్తుతిస్తూ హిబ్రూ భాషలో ప్రార్థన చేస్తూ ఉంటాడు. గమనించాలి. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు. అబ్రహమా బాగున్నావు అంటాడు. బాగున్నాను సార్ అని. మీ పెద్ద అబ్బాయి ఎలా ఉన్నాడు? ఇష్మాయేలు బాగానే ఉన్నాడు. చిన్న అబ్బాయి నేను ఇచ్చాను కదా ఇస్సాకు ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు. అయితే ఓ పని అప్పు చెప్తా నీకు, ఆ పని నువ్వు చేయాలి. చేస్తాను ప్రభు అంటాడు. ఏంటా పని అని అడిగితే అబ్రహాముతో దేవుడు అంటాడు, ఇదిగో నీకున్నటువంటి చిన్న కుమారుని తీసుకెళ్ళి నేను చెప్పబోతున్న పర్వతం మీద తీసుకెళ్ళి ఆ కుమారుని ఏం చేయాలి? నువ్వు బలి ఇవ్వాలి, ఆరాధన చేయాలి. నువ్వు ఆరాధన చేయాలి. ఆ యొక్క బలి ఇవ్వటం ద్వారా ఆ బిడ్డ కూడా ఏం చేస్తాడో ఆరాధన చేస్తాడు. ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచన చేయండి తండ్రికి. వెంటనే తండ్రి ఆ యొక్క అబ్రహాము ఏమి కూడా భార్యతో మాట్లాడకుండా కట్టెలు కొడుతున్నాడు. కట్టెలు కొడతా ఉంటే పనులు చూశారు. అయ్యా యజమానుడా, నువ్వు కట్టెలు కొట్టడం ఏంటి? నువ్వు పుల్లలు అవి ఏరవడం ఏంటి? కాబట్టి నేను చూస్తా పని అని చెప్పినప్పుడు అబ్రహాము అంటాడు, వాదిస్తాడు, నేనే చూస్తా. ఎందుకో తెలుసా? ఆ కట్టెల్ని ఎందుకు అబ్రహాము కొడుతున్నాడు తెలుసా? ఆ ఇస్సాకు యొక్క బరువు ఎంతో, ఎన్ని కట్టెలు ఉంటే ఇస్సాకు తగలబడతాడో, ఎన్ని కట్టెలు ఏరితే ఇస్సాకు పూర్తిగా కాల్చబడతాడో ఎవరో తెలుసు? అబ్రహాముకు తెలుసు. కనుక పనోళ్ళకి అప్పగించాలి ఆ పని. అబ్రహాం ఏం చేస్తాడు? కట్టెలు కొడతాడు. నిజానికి మైండ్లో ఎంత దుఃఖం ఉంటుందో ఆలోచన చేయండి. ఆ పరిస్థితిలో అబ్రహాము కట్టెలు కొట్టాడు. కట్టెలు కొట్టి రాబాబు అని చెప్పి ఇస్సాకుని తీసుకువెళ్తున్నాడు. తీసుకెళ్తా ఉన్నప్పుడు ఇస్సాకు అడుగుతాడు, మనం దూరంగా వెళ్తున్నాం కదా, 2 రోజుల వరకు రాము కదా, అమ్మతో చెప్పొస్తా అంటాడు. అమ్మతో ఏం చెప్తానంటాడు? వెళ్ళొస్తానని చెప్తా అంటాడు. వెళ్ళొస్తానని చెప్పకో, వెళ్తానని చెప్పు అంటాడు. ఏమంటాడు? వెళ్తానని చెప్పంటాడు. ఎందుకంటే బలైపోబోయేది ఎవరో తెలుసా? ఇస్సాకు. కనుక అబ్రహాముకు వెళ్తానని చెప్పంటాడు. వెళ్తానని చెప్పి సెలవు తీసుకుని 2 పనోళ్ళని గాడిదని తీసుకొని ఆ కట్టెలది మోసుకొని ఆ చెప్పినటువంటి కొండ దగ్గరికి వస్తాడు. కొండ దగ్గరికి వచ్చినప్పుడు గాడిదని అక్కడ ఆపేసి, పనోళ్ళు మీరు అక్కడ ఆపేసి ఆ పుల్లల మోపు తీసి ఎవరి మీద పెడతాడంటే ఇస్సాకు మీద పెడతాడు. పనోళ్ళు చూస్తారు, అయ్యా యజమానుడి మీద పెట్టవేంటి పుల్లల మోపు? మేము మోస్తాం, మేము ఉన్నాం కదంటే మీరు ఇక్కడే ఉండిపోండి, మా ఇద్దరం వెళ్ళి దేవుణ్ణి ఏం చేస్తాం? స్తుతించి వస్తామని చెప్పి ఆ పుల్లల మోపు ఇస్సాకు మీద పెట్టి ఓ చేత్తో కాగడ, ఓ చేత్తో కత్తి, ఇద్దరు కూడా వెళ్తూ ఉంటారు పైకి. ఇద్దరు కూడా వెళ్తున్నప్పుడు అబ్రహాం ఏం చేస్తారంటే 6 అడుగుల పొడవు 3 అడుగుల వెడల్పు ఒక కట్టెల బలిపీఠం లాంటివి తయారు చేస్తాడు. 6 అడుగుల పొడవు 3 అడుగుల వెడల్పు. ఈ బలిపీఠం మీద గమనించాలి, ఆ బలిపీఠం మీద ఎవరిని పండుకోబెడతాడంటే ఇస్సాకును పండుకోబెడతాడు. ఇస్సాకు అడుగుతాడు, అయ్యా ఇంత కడతావు బలిపీఠం ఏంటి? ఏ జీవి బలవబోతుంది? ఏ జీవిని చంపబోతున్నావు? మేకకి ఇంత అవసరం లేదే, గొర్రెకి ఇంత అవసరం లేదే, కాబట్టి ఎంత పెద్దది ఎందుకు? 6 అడుగులు పొడవు 3 అడుగులు వెడల్పు ఏంటంటే ఆ బలైపోయేది ఎవరో తెలుసా? నువ్వే అంటాడు. దేవునికి మహిమ కలుగును. ఇస్సాకు ఏ మాత్రం కూడా టెన్షన్ తీసుకోడండి. ఇస్సాకు ఏ మాత్రం కూడా కంగారు పడ్డావు. నాన్న ఓ పంచాయితే, నేను పండుకుంటాను, నా కాళ్ళు కట్టు, నా చేతులు కట్టు. ఎందుకంటే నువ్వు నరికిన తర్వాత నా యొక్క మొండెం వేరైపోతుంది. మొండెం వేరైపోతే నేను అటు ఇటు కొట్టుకుంటే గనక మంటల్లో నా శరీరం సరిగా కాల్చబడదు. కాబట్టి దేవునికి హోమం సరిగా వెళ్ళదు. కాబట్టి నువ్వేం చేస్తావంటే నేను పండుకున్న తర్వాత నా కాళ్ళు చేతులు కట్టు అంటాడు. ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచన చేయండి. ఒక్కగానొక్క కొడుకు, 25 ఏళ్ల శ్రమ, 25 ఏళ్ల నిరీక్షణ తర్వాత పుట్టినటువంటి బిడ్డ. ఆ బిడ్డ ఇప్పుడు క్షణంలో చచ్చిపోబోతున్నాడు. అయితే అబ్రహాం ఏమాత్రం కూడా దుఃఖాన్ని కళ్ళల్లోంచి రానివ్వకుండా గమనించాలి, తన చేతిలో ఉన్నటువంటి కత్తిని తీసుకుని అమాంతంగా పైకెత్తాడు. దేవుని స్వరం వినబడుతుంది. 2 సార్లు పిలుస్తాడు, అబ్రహామా అబ్రహామా. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు విశ్వాసులకు తండ్రి అంటాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సన్ని. అబ్రహాము కంటే ముందున్న వాళ్ళని దేవుడు ఈ విధంగా అడగలేదు. అబ్రహాము కంటే ముందు చాలామంది భక్తులు ఉన్నారు, వాళ్ళని అడగలేదు. అబ్రహాము తర్వాత దావీదు ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళని కూడా దేవుడు అడగలేదు. అబ్రహాముని మాత్రమే ఎందుకు అడగాడంటే అబ్రహాము ఆ శోధనను జయించగల శక్తిమంతుడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సున్నతి. ఈ రోజున నువ్వు ఎదుర్కొంటున్నటువంటి శోధన, కష్టం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నువ్వు జయించగలవు. నువ్వు జయించగలిగే శక్తిని నా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి అబ్రహాము ఆ స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఈ రోజుకి ఈనాటికి అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు గమనించాలి, ఈ యొక్క మోషే నాయకత్వంలో వాళ్ళు వెళ్తున్నారు. మోషే ఏం చేశాడో చూడండి, 4వ వచనం. అప్పుడు మోషే యెహోవాకు మొర్రపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను. మోషే మీద తిరుగుబాటు చేశారు. అయ్యా నీళ్లు లేవు. ఏమంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక్కడ మనం ఒక 400 మంది ఉన్నాం. 400 మంది నీళ్లు తాగడానికి ఇంచుమించుగా 5 వాటర్ బస్తాలు కావాలి. ఎంతమంది అండి? ఒక 5 వాటర్ బస్తాలు ఉంటేనే మనం నీళ్లు తాగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? గొడవ పడుతున్నారు. ఎవరి మీద? మోషే మీద గొడవ పడుతున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. 20 లక్షల మంది నీళ్లు తాగాలంటే ఎన్ని నీళ్ళు కావాలో ఆలోచన చేయండి.
ఎన్ని గూడ్స్ ట్రైన్లు, పెద్ద పెద్ద గూడ్స్ ట్రైన్లు, టన్నెళ్ళు ఉంటాయి కదా, ట్యాంకర్లు, అటువంటి ట్యాంకర్లు ఒక 20 గూడ్స్ ట్రైన్లు పట్టే ట్యాంకర్లు ఎన్ని ఉంటాయో అంత నీటిని వాళ్ళకి ఇవ్వాలి, అంత నీరు కావాలి. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, ఓ పక్క కోపము, ఓ పక్క ద్వేషము, ఓ పక్క మోషే మీద ఎలాగైనా సరే కొట్టి చంపేద్దామని చెప్పి వాళ్ళు చేతులతో రాళ్ళు పట్టుకున్నారు. ఎందుచేతనంటే రాళ్ళు అక్కడ రెడీగా ఉంటాయి. ఎక్కడండి? రాళ్ళు అక్కడ రెడీగా ఉంటాయి. నల్ల మెట్టలు ఉంటాయి కదా, పెద్ద కాంక్రీట్, పెద్ద కాంక్రీట్, ఆ పెద్ద మెట్టలో గుట్ట ఉంటుంది కదా, ఆ గుట్ట దగ్గరికి గొడవ జరిగిందనుకోండి, గుట్ట అంతా ఖాళీ అయిపోతుంది. అదవుతుంది. పెద్ద నల్ల మెట్టలు ఉంటాయి కదా, ఆ నల్ల మెట్టలు ఉన్న దగ్గర కానీ గొడవ జరిగింది అనుకోండి, పొరపాటున ఆ గుట్ట అంతా కూడా ఏమైపోతుంది, ఎవడేసుకున్నాడో ఎవడు పోగొట్టాడో తెలదు, మనకు మొత్తం గుట్టంతా 10 నిమిషాల్లో ఖాళీ అయిపోతుంది. కాబట్టి గొడవ పెట్టుకున్నప్పుడు అక్కడ ఉండే ప్లేసులు కూడా జాగ్రత్త చూసుకోవాలి. కర్రలు కానీ కత్తులు కానీ దొరకకుండా జాగ్రత్తగా ఎంతసేపు ఉందో అంతసేపు మాట్లాడుకొని వచ్చేయాలి. కానీ ఇక్కడ గమనించాలి, వీళ్ళు వెళ్ళేది సీను అరణ్యం. అరణ్యంలో సహజంగా ఏముంటాయి? రాళ్ళు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ రాళ్ళు తీసుకుని రెడీగా మోషేని కొట్టడానికి చూస్తున్నారు. చూద్దాం అక్కడ జరిగింది. 5వ వచనం, అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలీల పెద్దలలో, 4వ వచనం, అప్పుడు మోషే యెహోవాకు మర్రపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదునని. 5వ వచనం, అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేతబట్టుకొని పొమ్ము, దేవునికి మహిమ కలుగును గాక. మోషే కంగారు పడకు, చుట్టూ ఉన్న జనాలను చూస్తున్నావేమో, పైకి చూడు, పైన నేనున్నా, దేవునికి మహిమ కలుగును గాక. ఆకాశము నా సింహాసనము కనుక నాకు మొర్ర పెడుతున్నావు కనుక, మొర్ర పెట్టిన నీకు ఖచ్చితంగా నేను ఉత్తరం ఇస్తా. నువ్వేం చేస్తావో తెలుసా? ఈ ఇశ్రాయేలీయుల పెద్దల్లో కొంతమందిని పోగు చేయి, ఆ పెద్దలందరినీ కూడా తీసుకొని నేను చెప్పబోతున్నటువంటి ప్రదేశానికి వెళ్ళు, దేవునికి మహిమ కలుగును గాక. వెళ్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ చేతిలో కర్ర ఉండాలి. ఆ కర్ర ఎక్కడ కర్రో తెలుసా? ఒకప్పుడు నైలు నది మీద కొడితే ఆ నైలు నది నీళ్లు రక్తంగా మారిపోయినాయి. ఆ నైలు నదిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయానికి లోనయ్యారు. ఇదే కర్రను ఎర్ర సముద్రం మీద కడితే ఎర్ర సముద్రం ఏమైపోయిందంటే 2 పాయలు అయిపోయింది. ఆ కర్రనే తీసుకుని ఇప్పుడు రా అని చెప్తున్నాడు. చూడండి 6వ వచనం, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీగా, మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను, దేవునికి మహిమ కలుగును గాక. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. రైట్. కాబట్టి ఇప్పుడు మోషే పెద్దలను తీసుకొని వెళ్తున్నాడు, కర్ర తీసుకొని వెళ్తున్నప్పుడు ఎక్కడ తీసుకెళ్ళమన్నాడంటే బండ దగ్గరికి తీసుకెళ్ళాడు. బండ అనగా మనకు బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం, తీయొద్దు, మీరు వినండి జాగ్రత్తగా. ఆ బండ ఎవరో కాదు, ఆ బండ మన ఆరాధ్య దైవం నజరేయుడైన యేసుక్రీస్తు, దేవునికి మహిమ కలుగునుగా. ఆ బండను కొట్టు అని మోషేకు స్వరం వినబడింది. జాగ్రత్తగా గమనించాలి. యెహోవా దేవుడు ఏమన్నాడు తెలుసా? బండ దగ్గరికి వెళ్ళు, కాసేపు దీన్నే బండ అనుకోండి, బాగా చూడండి వైపు, దీన్నే కాసేపు బండ అనుకోండి. ఈ బండకు ఎదురుగా ఎవరు ఉంటారని చెప్పారు? యెహోవా దేవుడు ఉంటాడని చెప్పాడు. బండలో ఎవరున్నారు? ఇప్పుడు ఎవరున్నారు చెప్పాలి? బండలో యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఇప్పుడు ఈ బండను కొట్టేది ఎవరు? మోషే. మోషే అనగా అర్థం ఏంటంటే, జాగ్రత్తగా గమనించాలి, మోషే ధర్మశాస్త్రానికి ప్రతీకగా కనబడుతున్నాడు, దేవునికి మహిమ కలుగునుగా. ధర్మశాస్త్రం ఏమంటుందంటే ఇశ్రాయేలీయులు తప్పు చేశారు, ఇశ్రాయేలీయులు వ్యతిరేకులుగా ఉన్నారు, కాబట్టి ధర్మశాస్త్రాన్ని అనుసరించి వాళ్ళని ఏం చేయాలి? చంపేయాలి, వాళ్ళని కొట్టాలి. కాబట్టి గమనించాలి, ఆ కొట్టే దెబ్బలు వాళ్ళ మీద పడకుండా ఈ బండ అయినటువంటి యేసుక్రీస్తు వారు భరించారు, దేవునికి మహిమ కలుగును గాక. తండ్రేమో ఎదురుగా ఉన్నాడు, బండలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. కొట్టే వ్యక్తి ధర్మశాస్త్రం శిక్షించాలి, ఆ శిక్షించే వ్యక్తి కొట్టినప్పుడు ఆ బండలో నుంచి జీవ జలధార ఉబుక వచ్చింది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. అద్భుతమైనటువంటి సందేశం దీంట్లో కనబడుతుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ బండలో నుంచి నీళ్ళు వచ్చాయి. మీరు ఈ సన్నివేశాన్ని బాగా ఆలోచన చేస్తే, సమరయ స్త్రీతో దేవుడు అంటాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నటికీ కూడా దప్పికొనడు, వాని కడుపులో నుండి జీవ జలధారలు బయలుదేరును, దేవునికి మహిమ కలుగునుగా. యేసుక్రీస్తుని ఇక్కడ మధ్యలో పెట్టి ఈ పక్కన ఒక దొంగ, ఈ పక్కన ఒక దొంగ ఉన్నాడు. సిలువ వేసే సమయం, గొల్గొతా కొండ 3:30 ఆ సమయం దాటుతుంది, 3 టైము ముందు ఇంకా అవుతుంది. సాయంకాలం అయినప్పటికీ సిలువలో వేలాడదీయబడిన వ్యక్తి చచ్చిపోవాలి. అలా చావని పక్షంలో ఆ చట్టంలో ఉన్నటువంటి రూల్ ఏంటంటే వాళ్ళ కాళ్ళు విరగొట్టి చంపేస్తారు. యేసుక్రీస్తు వారికి ఈ పక్క ఆ పక్క ఒక దొంగ ఉన్నారు కదా, ఆ ఇద్దరు దొంగలు ఎలా చంపారంటే కాళ్ళు విరగొట్టి చంపేశారు. కాళ్ళు విరగొడితే ఏమవుతుందంటే ఆ ఎముకలు అలాగే ఆ రక్తనాళాలు పగిలిపోయి, గమనించాలి, ఆ రక్తం ప్రవాహంగా వెళ్ళిపోయి అతను ఏమైపోతాడంటే తొందరగా చచ్చిపోతాడు. ఇద్దరు దొంగలు కూడా అలాగే చంపేశారు. యేసు ప్రభు వారిని చంపుదామని చెప్పి వెళ్ళి చూసేసరికి ఆయన తలవాల్చున్నాడు. అప్పటికే తండ్రికి తన ప్రాణాన్ని అప్పగించాడు కనుక వాళ్ళలో ఒకడు కన్ఫర్మేషన్ కోసం ఏం చేశాడంటే అసలు నేను బతుకున్నాడో లేదో చూద్దామని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి బల్లాన్ని తీసుకెళ్ళి ఆ ప్రక్కలో పొడుస్తాడండి. ఆ బల్లాన్ని పొడిచిన వెంటనే ఆ కడుపులో నుంచి ఏమొస్తాయంటే నీళ్ళు వస్తాయి, దేవునికి మహిమ కలుగునుగా.
నీళ్ళు వస్తాయండి. ఎందుకంటే రక్తం అంతా కూడా సంపూర్తిగా నేల మీద ఒలికించబడింది. తర్వాత మిగిలినవి ఏంటంటే ఆ నీళ్లు లోపల నుంచి వస్తాయి. కాబట్టి ఇక్కడ గమనించాలి, నీటికి సాదృశ్యంగా వాక్యం కనబడుతుంది, ఆ బండకు సాదృశ్యంగా ప్రభువు కనబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 14వ వచనం, అప్పుడు ఇశ్రాయేలీలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు, రెండవ మాట మెరీబా అనియు పేర్లు పెట్టిన. మస్సా అనగా శోధించుట, మెరీబా అనగా వాదము. దేవునికి మహిమ కలుగును గాక. ఓ పార్ట్ అయిపోయింది. ఒక 10 నిమిషాల్లో ముగిస్తారు. రెండో పార్ట్ 8వ అధ్యాయంలోకి వచ్చాం. సరే, వాళ్ళు నీళ్లు తాగారు, అంతా బాగానే ఉంది, ప్రశాంతంగా ఉంది, కొంచెం రిలాక్స్డ్గా ఉన్నారు. ఆ టైంలో ఏం జరిగిందో చూద్దాం. ముందు వచ్చిన తరువాత అమాలేకీలు వచ్చి రెఫదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరచుకుని వారిని తీసుకుని బయటికి వెళ్ళి అమాలేకీలతో యుద్ధము చేయదమని రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచేదనను. దేవునికి మహిమ కలుగునుగా. ప్రశాంతంగా ఉందరా, బాగుందరా అనుకున్న సమయానికి ఇంకో కష్టం వచ్చి పడింది. మన జీవితాల్లో కూడా అంతే కదా. ఒక్కటి గట్టెక్కిందిరా, బాగుందిరా అనుకునే లోపలనే ఇంకో వార్త ఎక్కడి నుంచో వస్తుంది, ఇంకో సమాచారం ఎక్కడి నుంచో వస్తుంది. అర్జెంటుగా రావాలి, అర్జెంటుగా వెళ్ళాలి. ఫలానా వాళ్ళకి బలహీనంగా ఉంది, ఫలానా వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు, లేకపోతే ఫలానా కుటుంబంలో కష్టం ఉంది. ఇలాగా చాలా రకాలైనటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. బాగుంది అని అనుకునే లోపలనే కష్టం మనల్ని పలకరిస్తూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు రెఫదీములో బాగుంది, నీళ్ళు వచ్చినాయి, సమృద్ధిగా 20 లక్షల మంది నీళ్లు తాగారు, ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు మరలా ఎవరు వచ్చారంటే శత్రువు అయినటువంటి అమాలేకీయుడు వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ శత్రువు లోపల నుంచి వచ్చినోడు కాదు, ఈ శత్రువు ఎక్కడి నుంచి వచ్చినాడు అంటే బయట నుండి వచ్చినోడు. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా సందర్భాల్లో చూడండి, మన ఎదుగుదలను చూడని వారు, మనం బాగుపడితే చూడని వారు, మనం మంచిగా ముందుకు కొనసాగుతుంటే చూడని వారు చాలామంది ఏం చేస్తారంటే శత్రుత్వం కడతారు మన మీద. అనవసరంగా నోరు పారేసుకుంటారు, అనవసరంగా మనల్ని చూసి హేళన చేసి మన యొక్క స్థాయిని, మన యొక్క ఉన్నతిని వాళ్ళు తగ్గించే ప్రయత్నం చేస్తారు. ఈ యొక్క గమనించాలి, అమాలేకీలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే యుద్ధం చేయడానికి వచ్చారు. 20 లక్షల మంది ఉన్నారు. మోషే అంటాడు, బావేనండి మాట 10 నిమిషాల్లో ముగిస్తాం. మోషే అంటాడు, మీరేం టెన్షన్ పడొద్దు, ముందు దేవుడు మనకు సహాయం చేశాడు, ఇప్పుడు కూడా మన శత్రువు ముందు మనకు విజయాన్ని ఇచ్చేది దేవుడే. చెప్పండి కూడా దేవుని నామాన్ని సన్నతించండి. నాయకుడు అనేవాడు ఇలా ఉండాలండి. నాయకుడు అనేవాడు భయపడకూడదు, నడిపించేవాడు నిస్సహాయస్తులోకి వెళ్ళకూడదు, నడిపించేవాడు అధైర్యపడకూడదు, నడిపించేవాడు ముందు ఎంత కష్టమున్నా సరే ఆ కష్టాన్ని తను తీసుకొని వెనకాల వచ్చే వాళ్ళకి ప్రశాంతమైన వాతావరణాన్ని ఇవ్వగలగాలి. దేవునికి మహిమ కలుగునుగా. మోషే అంటాడు, మీరు భయపడొద్దు, మీరు టెన్షన్ పడొద్దు, నేనేం చేస్తానంటే ఆ కొండ మీదకి వెళ్తా, ఈ కర్ర ఉంది కదా, ఆ కర్ర తీసుకుని నేను కొండ మీదకి వెళ్తా. మీరు యెహోషువ ఇంకా కొంతమంది, అప్పటికే మోషేకి 80 సంవత్సరాలు వచ్చినాయి, వృద్ధాప్యంలోకి వచ్చాడు, అప్పటికే సెకండ్ జనరేషన్ ప్రారంభించబడుతుంది. అంటే యెహోషువ నాయకత్వంలో కొనసాగుతున్నారు వాళ్ళు. కాబట్టి యెహోషువతో అంటాడు, నువ్వు వెళ్ళి యుద్ధం చేయి, మనోళ్ళు ఎంతమంది అయితే పోరాడగలరో, మనోళ్ళు ఎంతమంది అయితే పోరాట పటిమతో ఉన్నారో వాళ్ళతో నువ్వు వెళ్ళి అమాలేకీలతో యుద్ధం చేయి. నేనేం చేస్తానంటే మీ కొరకు పైన ప్రార్థన చేస్తా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సన్నిధి. మన కొరకు విజ్ఞాపన చేసే సేవకుడు మనం కొనడం అదృష్టం. మన కొరకు అహర్నిశలు, ఉదయకాలాన్ని, సాయంకాలాన్ని, మన కొరకు, మన కుటుంబాల కొరకు, మన బిడ్డల కొరకు, మన పరిస్థితుల కొరకు ప్రార్థన చేసే సేవకుడుంటే ఆ సంఘం అభివృద్ధి పరచబడుతుంది. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్తాం. ఖచ్చితంగా మోషే అదే అంటున్నాడు, మీరు భయపడొద్దు, మీరు వెళ్ళి యుద్ధం చేయండి, నేను మీకోసం ఏం చేస్తానంటే ప్రార్థన చేస్తాను. మీ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, మీ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో నా మీద వేయండి, నేను ఖచ్చితంగా దేవునికి అవన్నీ కూడా అప్పగిస్తా అని చెప్పి ఈ యొక్క మోషే చేతికర్ర తీసుకొని, గమనించాలి బాగా, చేతికర్ర తీసుకొని అహరోను తీసుకొని, అంటే అహరోన్ అంటే వాళ్ళ అన్న, అహరోను తీసుకొని ఇంకొక యవనస్తుడు అన్నాడు. ఇతను ఎవరంటే కాలేబు గారి యొక్క కుమారుడు, హూరు ఇతని పేరు. కాబట్టి ముగ్గురు కూడా కొండ మీదకి వెళ్ళిపోయారండి. కొండ మీదకి వెళ్ళిపోయారు. మోషే చేతులెత్తి, ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేసినంతసేపు కూడా ఇశ్రాయేలీయులు కింద మంచి అద్భుతంగా పోరాడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ కత్తి చేత పట్టుకుని వాళ్ళు భయపడకుండా పోరాడుతున్నారు. మోషే చేతులు కొంచెం లాగిని, చేతులు కొంచెం అలసటగా ఉన్నాయి. చేతులు కనుక కిందకి దించాడు అనుకోండి, ఇశ్రాయేలీలు ఓడిపోతున్నారు. శత్రువు అయిన అమాలేకీలు వీళ్ళ మీద పడేం చేస్తారంటే వీళ్ళని చంపేస్తున్నారు. ఇప్పుడు 10 నిమిషాలు చేతులు అలాగే పెట్టి దేవునికి ఆరాధన చేయండి అన్నారు అనుకోండి, 10 నిమిషాలు, 2 నిమిషాలు దింపేస్తారు. మీరు ఇలా చూస్తారు, 2 నిమిషాలు దింపేస్తారు. ఎందుకంటే 1 నిమిషం వచ్చినప్పటికి ఏమవుతుంది, మనకి చేతులు లాగుతూ ఉంటాయి, ఇబ్బంది అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ యుద్ధం జరుగుతుంది. పొద్దున మొదలుపెట్టి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు మోషే. కాసేపు అయినప్పటికీ ఆయాసం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, 80 ఏళ్ళు ఆయనకి. చేతులు దింపాడు. ఇశ్రాయేలీయులు ఏం చేస్తారంటే ఓడిపోతున్నారు. అయితే వాళ్ళు గమనించి ఏం చేశారంటే, మనం ఇలా కాదు, మన వాళ్ళు ఓడిపోతున్నారు, మన వాళ్ళు చనిపోతున్నారు కనుక మోషేని ఓ బండ మీద కూర్చోబెడదాం. ఈ బండ మీద కూర్చోబెట్టి 2 చేతులు ఉంటాయి కదా, ఈ 2 చేతులు మనం ఏం చేద్దామంటే, ఈ పక్క ఏమో నేను ఉంటా, అహరోను, నేనే అనుకోండి అహరోను, నేను ఉంటా, ఈ పక్క ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు హూరు, నువ్వు ఉండని చెప్పి ఆ చేతుల్ని వాళ్ళ మీద ఆంచుకొని మోషేను మాత్రం ప్రార్థన చేయటం ఆపొద్దన్నారు. దేవునికి మహిమ కలుగునుగా.
ఇదిగో మన ప్రజల విజయం పొందాలంటే శత్రువు మనల్ని చూసి ఎంతో పరిహాసం చేస్తున్నాడు, శత్రువు మనల్ని చూసి వీడి పని అయిపోయిందని చెప్పి నవ్వుకుంటున్నాడు. వాళ్ళందరి ముందు మనం తల ఎత్తుకొని నిలబడాలంటే మోషే నాయకుడు అయి ఉన్నావు కాబట్టి నువ్వు మా కొరకు ఏం చేయాలంటే అనునిత్యము కూడా ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును. వాళ్ళు ప్రార్థన చేసి ఆ రీతిగా దాన్ని కొనసాగించినప్పుడు అమాలేకీయుల మీద దేవుడు ఇశ్రాయేలులకు అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు. చప్పటి కొట్టి దేవుని నామాన్ని స్తుతించాలి. ఇదిగో నీ కళ్ళ ముందున్నటువంటి అమాలేకీయుడు మరలా నీకు కనిపించడు. నీ మార్గం అద్భుతమైనటువంటి ప్రయాణంలోకి వెళ్ళబోతుంది. కాబట్టి అమాలేకీయులను దేవుడు ఏం చేసినంటే ఇశ్రాయేలు ముందు ఓడించాడు. చూద్దాం, ఇంకా కిందకి వెళ్దాం. మనం కిందకి వెళ్ళి త్వరగా ముగించే ప్రయత్నం చేద్దాం. అమాలేకీయులు ఓడిపోయిన తర్వాత 13వ వచనం, అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. దేవునికి మహిమ కలుగును గాక. మోషే నీ వయసు 80 సంవత్సరాలు. మోషే ఎంతకాలం బ్రతికాడండి? మోషే ఎవరైనా చెప్పాలి. చాలాసార్లు చెప్పాను నేను. మోషే ఎంతకాలం బ్రతికాడండి? మోషే ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? క్వశ్చన్ ఇది. కాసేపు తేరుకొని చెప్పండి. పోనీ ఎన్ని సంవత్సరాలు అండి? 120 సంవత్సరాలు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు మోషే వయసు 80 సంవత్సరాలు. నెక్స్ట్ జనరేషన్కి ఈ విషయం తెలియాలి. అమాలేకీయులు వచ్చినప్పుడు మన వాళ్ళు ఎలా యుద్ధం చేశారో, అప్పుడు దేవుని సహాయం ఎంత గొప్పగా ఉందో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి తెలియాలి. కనుక మోషేతో దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? ప్రతి విషయాన్ని పెద్దలు చూశారు, ప్రతి విషయాన్ని నువ్వు చూసావు కనుక ఇవన్నీ కూడా గ్రంథంలో రాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ కూడా సాక్ష్యముగా ఉండాలి. అందుకే పోయిన వారం చెప్పాను, దేవుడు మన జీవితాల్లో చేసిన దేన్నైనా సరే, ఏ చిన్న విషయమైనా సరే మనం ఏం చేయాలి తెలుసా? సాక్ష్యంగా దేవుని సన్నిధిలో చెప్పాలి. దేవునికి మహిమ కలుగునుగా. చాలామంది అది చెప్పడానికి ఇబ్బంది పడి చెప్పడానికి కష్టపడుతూ ఉంటారు. కానీ దేవుడు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? నువ్వు సాక్ష్యం చెప్పడం ద్వారా నువ్వు దేవుని స్తుతిస్తున్నావని నువ్వు అనుకుంటావేమో, కానీ క్రిందున్న వారు కూడా నీకు కలిగిన మేలును బట్టి దేవుణ్ణి ఏం చేస్తారో? స్తుతిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళు నమ్మిన దేవుడు ఎంత గొప్పడో, వీళ్ళు నమ్మిన దేవుడు ఎంత గొప్పగా సహాయం చేశాడో, ఎంత గొప్పగా స్వస్థపరిచాడో అని మీరు మాత్రమే కాదు, సాక్ష్యం విన్న ప్రజలు కూడా దేవుణ్ణి ఏం చేయాలండి? స్తుతించాలి. అందుకే యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన చేసిన కార్యాల్ని ప్రజలందరి ఎదుట నేను ప్రచురిస్తా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. కాబట్టి మోషే చేసిన పని అదే, మోషే చేసినటువంటి కార్యం అదే. ప్రజలందరి ముందు కూడా వాటిని కూడా జ్ఞాపకార్థంగా రాయించాడు. కాబట్టి అమాలేకీయులు మరి ఎప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రయాణంలో అడ్డుపడలేదు. శత్రువైనటువంటి అమాలేకీయుడు మరలా కనపడలేదు. కారణం ఏంటో తెలుసా? దేవుడు వారి పక్షంగా యుద్ధం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు ఏమో దేవుడే ప్రత్యక్షంగా యుద్ధం చేస్తే, కొన్నిసార్లు దేవుడు మన చేతికి కత్తినిచ్చి నువ్వు పోరాడు వెళ్ళని చెప్పి దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని బలపరుస్తాడు. కాబట్టి ఆయన మాట ఇచ్చిన దేవుడు, బలపరిచే దేవుడు. ఏ సమయంలో కూడా ఇశ్రాయేలు ప్రజల్ని విడిచిపెట్టలేదు. 40 సంవత్సరాల అరణ్య కాలంలో వాళ్ళ మీద ఎండ పడలేదండి. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు మనకి ఎండలు పెరుగుతున్నాయి, చాలా ఇబ్బందికరమైన వాతావరణాలు ముందు ఉన్నాయి. ఆ ఎండ మనకి వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడతారు మీరు మందిరానికి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు. కానీ వాళ్ళ ప్రయాణం ఎలా ఉందో తెలుసా? 18 డిగ్రీలు ఏసీ పెట్టుకుంటే రూమ్లో ఎలా ఉంటుందో అటువంటి ప్రయాణం వాళ్ళు చేస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరి చొక్కా చెమట కొంపు కొట్ల, ఎవరి బట్ట మాసిపోలే, చక్కగా ఆరోగ్యంగా వాళ్ళు వెళ్ళారు. దేవునికి మహిమ కలుగును. కారణం ఏంటో తెలుసా? దేవుడే వారి నాయకుడిగా ఉన్నాడు, దేవుడే వారికి సంరక్షకుడిగా ఉన్నాడు, దేవుడే దానికి కాపరిగా ఉన్నాడు. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కనుక ఆ పట్టణానికి ఏం లేదంట? చలనం లేదంట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మన మధ్యలో ఉన్నాడు, దేవుడు మన ప్రార్థనా మందిరానికి తోడై ఉన్నాడు, దేవుడు మన సమాజానికి తోడై ఉన్నాడు కనుక మనల్ని ఎవ్వరూ కూడా, ఏ శత్రువు కూడా మనల్ని కదపజాలడు. ఏ శత్రువు అయితే మిమ్మల్ని చూసి మీ కుటుంబ వ్యవహారాలను చూసి, మీ పద్ధతులను చూసి ఒకవేళ కనుక అపహాసం చేస్తున్నాడేమో, ఖచ్చితంగా మీరు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, మనం ఆరాధన చేస్తున్న దేవుడు గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు కనుక దేవుని మీద మీ భారాలు వేయండి. మీ శత్రువు మిమ్మల్ని చూసి సిగ్గుపడే రోజు వస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సన్నతిండి. దేవుడి మాటలను వినికుడిలో దీవించి ఆశీర్వదించును గాక. కాబట్టి నాకు ఇచ్చిన సమయాన్ని కరెక్ట్గా నేను ముగించేసాను 1 గంటకి. కాబట్టి కొద్దిగా ఆలస్యమైన బాగానే కవర్ అయిపోయింది. దాని కొరకు తండ్రి మీ యొక్క కృప తోడుగా ఉంచండి. ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఏ విధంగా చేయాలి, 25 సంవత్సరాల ముందు కాసి కాబోయేటువంటి దేవునికి ఈ బలిపీడనను మనం దీవించిన దేవునికి ఏ విధంగా మేము ప్రోత్సహించాలని ఉద్దేశం కలిగి ప్రతి ఒక్కరు ముందుకు సాగిగో భాగ్యం దయచేయండి. అలనాడు తండ్రి మోషేను ప్రభువా నాయనా 25 లక్షల మంది ప్రజలు ఎంతో విసిగించారు,
బాధపరిచారు. అయినందు ప్రభా నీ కృపలో నాయకత్వంతో ముందుకు సాగుతూ మీ మాట విని మీ నామాన్ని మహింపరిచారు తండ్రి. మహింపరిచిన ప్రతి ఒక్కరిని కూడా నువ్వు దీవించావు. మోషే యొక్క చేతులు ఎత్తుపెట్టుకున్నటువంటి కాలేబు యెహోషువని ప్రభా అత్యధికంగా ఆస్వాదించావు. వారిద్దరే పాల్తిని ప్రపంచ కానాలు తెలిసి వెళ్ళటం తండ్రి నువ్వు కృప చూపించావు. మీకు స్తోత్రాలు. 25 లక్షల మంది ఎక్కడున్నారో కాపాడలేదు కానీ తండ్రి నీ సేవకునికి మందిరానికి పని చేసినటువంటి సేవకులు బిడ్డలే నీ మహిమలో ప్రవేశం మీరు చూస్తూ ఉన్నాం. అట్టి గొప్ప స్థితి మా ఆత్మీయ పిల్లలందరికీ మీరు దయచేయబోతున్నా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరే సహాయం చేయండి, కృపను గ్రహించండి నాయన. జరగబోయే కార్యక్రమం మీ హస్తం ఉంచండి నాయన. ఏ విధమైనటువంటి సైతం సోద మీకు గురి కాకుండా నీ కృపాహస్తాలతో నింపి మీరే మహింపుని దీవెని దయచేస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యెహోవా భక్తులు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడు యెహోవా చెవియొగ్గి ఆలకిస్తారని వాగ్దానం చేసిన గొప్ప దేవుడా, మీరు మా ప్రార్థన ఆలకించి దేవుడు కనుక మీరే తగిన సహాయం చేసి మహిమ పొంది ఆశీర్వదిస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. జరగబోయే కార్యక్రమం హస్తం ఉంచండి, నీ కృప తోడుగా ఉంచండి. నీ బలమైన నీ ఘనమైన నీ కృపగల నీ మహిమగల హస్తాలతో ప్రభా ఆదరించి దీవించి మీరే మహిమ పొందని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగోయా మీకే స్తోత్ర వేళ సువేర ఆరాధ్య ప్రభా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మరి నాయన అన్నప్రాసన చేసుకుని ఇంటికి వెళ్తూ ఉంది. ఆ బిడ్డను కూడా దీవించండి. బంధు సంబంధాలు వచ్చారు, వారిని ఆస్వాదించండి. చెప్పిన సాక్ష్యం స్తోత్రాలు. కుంపట్ల రాజు ప్రభా గత 4 నెలలు 5 నెలల తర్వాత ప్రభు ఈరోజు మందిరంలోకి రావడం చూపించారు. ఆ బిడ్డను మందిరంలోకి పెట్టి వెళ్ళాడు కనుక మంచి ఆరోగ్యం దయచేసి రాబోయే రోజుల్లో బిడ్డకు గొప్ప కార్యాలు చేసి మీరే మహిమ పొంది దీవిస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏ విధమైన సైతం కాసి కాబట్టి దీవించండి. వారు తీసుకొచ్చిన కానుకలు, పిడికిళ్ళు, దశంభాగాలు, ప్రథమ ఫలాలు సమస్తం మీ చేతులు పెడుతుండగా మీరు ఆస్వాదించి మీరే బలపరిచి నడిపిస్తారని జరగబోయేటువంటి ప్రభా మరి ఫిబ్రవరి 16 జరగబోయేటువంటి నాయన 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ కార్యక్రమంలో ప్రభా నీ కృప మాకు తోడుగా ఉంచి మీరే నడిపించి మీరే బలపరిచి ఆస్వాదించి మీరే మహిమ పొందని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏ విధమైన సైతాన్ శోధన గలిబిలు లేకుండా నీ కృప తోడుగా ఉంచండి. మిషనరీ వారిని దీవించి ఆస్వాదించండి. మా సమస్త నాయకుల విషయంలో కూడా ప్రభా నీ కృపను గ్రహించి వారిలో ప్రభా మంచి నీ ప్రేమను కుమ్మరించే ఒక భాగ్యం దయచేయండి. అలాగే తోటి సేవకుల విషయంలో అలా జరుగుతున్నటువంటి ప్రతి సంఘ బిడ్డల కుటుంబాల విషయంలో గొప్ప కార్యాలు చేసి మీ ఆత్మీయ దీవులతో నింపి మీరే మహిమ పొంది ఆశీర్వదిస్తారని ఈరోజు ప్రభా లివిస్టోన్ గారు అలాగే తండ్రి దేవ జూడి అమ్మ స్తోత్రాలు చేస్తూ ఉన్నాం. ఎస్తేర్ అమ్మగారి యొక్క పెండ్లి రోజు కూడా ప్రభు ఈరోజు తండ్రి వారి బిడ్డలను దీవించి ఆస్వాదించండి. వారి యొక్క వైవాహిక జీవితంలో ప్రభా నాయన గడిచిన సంవత్సరాన్ని మీరు కాసి కాపాడి సహాయం చేసిన మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. రానున్న కొనుక గొప్ప కార్యాలు చేసి మీరే మహిమ పొంది ఆస్వాదించండి. చిన్నలనేమి పెద్దలనేమి తన యందు బైబిల్ అందరినీ కూడా దీవించి ఆస్వాదిస్తాను వాగ్దానం చేసిన గొప్ప దేవుడా, మీరే మీ కృపను గ్రహించి మీరే సహాయం చేసి బలపరిచి మీ సాక్షి వాడికి మీరేమైనా దీవిని దయచేస్తారని మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమె అందరు లేచిన పడదామండి, అందరు లేచిన పడదాం. పరలోకమున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడి గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన మరణాహారము నేడు మాకు దయచేయండి. మరణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మరణములను క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక కీడు నుంచి దుష్టుని బారి నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ పరిశుద్ధులకును సర్వలోకుల పరిశుద్ధులకును చేరువచ్చిన ప్రతి బిడ్డకును ఇంతవరకు ప్రార్థించిన ప్రతి అంశానికి మరి మాట్లాడుకోతున్న ప్రతి మాటకు జరగబోయే కార్యక్రమాలకి తోడు నడిపించి ఆశించి కాసి కాపాడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.